ఆపరేషన్ బిరడా సౌత్ 6 2018 to 2030 అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఈ 6 పార్టీలు వేసే దాంట్లో మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ 2018లోనే వేసేయడానికి ప్రయత్నించారు, కాకావికలు చేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మా ఐఆర్ కృష్ణారావు గారు, గోపాలకృష్ణ ద్వివేది గారు ఎంతమంది అందరూ వచ్చేసారు కదా, ఆ రోజు సహకరించారు కదా. సహకరించలేదా పోనే, సరే వాళ్ళకి వదిలిపెడుతున్నాం. అందుకని ఏ విధంగా సర్వనాశనం చేయడానికి ప్రయత్నించారు. తర్వాత 2019లో ఆ పార్టీని కలిపే నేను కూడా పెద్దలు ఒక మాట్లాడారు, ఇక దీన్ని కలిపేసి బీజేపీలో కలిపేద్దామని చాలా ప్రయత్నాలు చేశారు. ఏం జరిగింది? ఎన్టీ రామారావు గారి ఐడియాలజీ ఉన్న వాళ్ళ వల్ల, అలాగే చంద్రబాబు నాయుడు గారి పార్టీ నిర్మాణం గుత్సాయం చేయటం వల్ల నిలబడగలిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు చర్యలు, లేకపోతే పార్టీని ఎప్పుడూ వేసేసేవారు వీళ్ళు. సమస్య లేదు. ఫస్ట్ కట్ థ్రోట్ కాంపిటీషన్ అండి, సమస్య లేదు దాంట్లో. ఇవాళ అలాంటిది ఆయన నిలబడతాం, అని అరెస్ట్ చేయటం, నరకయాత్ర పెట్టించింది అమిత్ షా గారు. ఏంటో ఆశ్చర్యంగా ఉంటుంది రాజకీయాల్లో. శాస్త్రశక్తులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినట్టు అమిత్ షా గారికి తెలియకుండా జరిగిందంటే చెవులో పూలు పెట్టుకున్నావా?